స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఐపీఓల కోసం ఎదురు చూస్తుంటారు. రెగ్యులర్ ట్రేడింగ్ కంటే పబ్లిక్ ఆఫరింగ్స్ లో డిమాండ్ కనిపిస్తుంటుంది. లిస్టింగ్స్ లోనే చాలా కంపెనీలు బంపర్ రిటర్న్స్ అందించడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వచ్చిన చాలా కంపెనీలు భారీ లాభాలు ఇచ్చాయి. దీంతో ఐపీఓల కోసం ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అటువంటి వారికి ఓ శుభవార్త. టాటా గ్రూప్ నుంచి వరుసగా ఐపీఓలు మార్కెట్లోకి రానున్నాయి. వచ్చే 2-3 ఏళ్లలో ఈ ఐపీఓలు రానున్నట్లు తెలుస్తుంది. టాటా గ్రూప్ నుంచి గత 2 దశాబ్దాల కాలంలో ఒకే ఒక పబ్లిక్ ఆఫర్ ఐపీఓకు వచ్చింది. ఈ సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఐపీఓకు విశేష స్పందన లభించింది. దీంతో రాబోయే 2-3 ఏళ్లలో పలు కంపెనీల పబ్లిక్ ఇష్యూలను ఆవిష్కరించేందుకు టాటా గ్రూప్ సిద్ధమవుతోందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. కంపెనీ విలువ పెంచుకోవటం, వృద్ధిని పరుగులు పెట్టించడం, కొందరు ఎంపిక చేసిన ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ ఆప్షన్స్ చూపించడం వంటి వాటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న 2-3 ఏళ్లలో మార్కెట్లో అడుగుపెట్టాలని భావిస్తున్న కంపెనీల జాబితాలో టాటా క్యాపిటల్, టాటా ఆటో క్యాంప్ సిస్టమ్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బిగ్ బాస్కెట్, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా హౌసింగ్, టాటా బ్యాటరీస్ వంటి కంపెనీలు ఉన్నట్లు సంబంధిత ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే డిజిటల్ రీటైల్, సెమీకండక్టర్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల వంటి కొత్త తరం సెక్టార్లకు మరింత ఊతమిచ్చి ముందుకు తీసుకువెళ్లాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలిపారు.